సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. డ్రగ్స్ వల్ల తన ఫ్రెండ్ చనిపోయాడని శరత్ వీడియో చేశారు. శరత్ వైజాగ్లో ఉండి వీడియో రిలీజ్ చేయడంతో కలకలం రేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో ఇంత దారుణం జరిగిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో ఇంత దారుణం జరిగిందా అని చెప్పి ఇప్పుడు అనుమానాలకు బలం చేకూర్చేలా అతగాడి వ్యాఖ్యలు ఉన్నాయి. వైజాగ్లోనే జరిగిందా లేకపోతే ఇంకెక్కడైనా జరిగిందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కొన్ని గంటల్లోనే ఇంకో వీడియో రిలీజ్ చేశాడు శరత్. తన ఫ్రెండ్ విదేశాల్లో చనిపోయాడంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆయన డ్రగ్స్ తీసుకుని ఫ్రెండ్ చనిపోయిన మాట నిజమే, కానీ అది ఇండియాలో కాదు వేరే దేశంలో అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ వల్ల మృతి చెందడంతో అవేర్నెస్ కోసం వీడియో చేశారంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు శరత్ వీడియోలపై గందరగోళం నెలకొంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొన్ని గంటలుగా ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. హాయ్ అండి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ అవుట్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు, బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంచెంసేపు పడుకొని తను రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు, స్పాట్లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. హలో అండి, నిన్న ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత నాకు చాలామంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఎవరు ఈ వ్యక్తి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో రీసెంట్గా ఒకరు చనిపోయారు, ఫ్రెండ్స్లో ఇంకోటి చనిపోయారు. సో వీళ్ళంతా ఎవరా అని చెప్పేసి సస్పిషియస్ అయిపోతున్నారు. ఇది జరిగింది ఇండియాలో కాదండి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. కాకపోతే డ్రగ్స్ వల్ల జరిగింది కాబట్టి కొంచెం బాధేసి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు కదా అని ఉద్దేశంతో చెప్పాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదైతే మన భారతదేశంలో జరగలేదు. థ్యాంక్ యూ.